అధ్యక్ష వాళ్ళిద్దరూ అధిష్టానం పాపం వాళ్ళు అక్కడ ఉంటారు అధ్యక్ష పైన ఏముంటుంది అధ్యక్ష వాళ్ళది పాపం ఏమైనా ఢిల్లీ కురకాలి అధ్యక్ష ఈ లోపల ఇక్కడ జనం మునుగుతారు సస్తారు కానీ వీళ్ళు మాత్రం ఢిల్లీ పోవాలి అధ్యక్ష దబ్బన తప్పిదారి ప్రజల గ్రహపాటు వల్లనో పొరపాటు వల్లనో దబ్బన తప్పిదారి 1 in a billion ఛాన్స్ అనుకోండి వీళ్ళు మళ్ళీ సచినా రారు 1 in a billion ఛాన్స్ అనుకోండి దబ్బన కాంగ్రెసో బీజేపీ వస్తే ఎట్లుంటుంది అధ్యక్ష ఒక్క మాటలు చెప్పాలంటే మీరు చెప్పాలి దయచేసి ఒక మాట ఇవ్వాలంటే చలో మేనిఫెస్టో తయారు చేయాలంటే చలో బీఫామ్లు తెచ్చుకోవాలంటే చలో ఒక హామీ అమలు చేయాలంటే చలో ఒక పథకం ప్రవేశపెట్టాలంటే చలో ఒక ఫైల్ మీద సంతకం చేయాలంటే చలో ఒక సమస్య తీర్చాలంటే చలో ఒక కొత్త సమస్య వచ్చినా చలో బస్తీలో రోడ్డు వేయాలంటే చలో అదే రోడ్డుపై కాంగ్రెస్ నేతలు కుస్తీకి దిగినా చలో బాత్రూమ్కు పోవాలంటే చలో ఢిల్లీ అనుమతి లేందే ఏమి కాస్తారు వీళ్ళతో పాపం ఎవరో వస్తారు సార్ ఊరు పేరు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ టికెట్లు ఫైనల్ చేస్తారు గెలిచిన వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు ఓడిపోయిన వాళ్ళేమో గాంధీ భవన్లో వీళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు ఇది సార్ వీళ్ళ పరిస్థితి వీళ్ళట నలుగురు ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకోలేరు వీళ్ళు 4 కోట్ల మందికి పరిపాలన ఇస్తారట సార్ మేము నమ్మాలన్నట ప్రజలు నమ్మాలట బయట దృష్టిలో అధ్యక్ష మాకు బాసులు ఢిల్లీలో లేరు మా బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు అందుకే ఏ లొల్లి లేకుండా పాలన సాగుతున్నది వీళ్ళేమో ఢిల్లీ పెద్దలు వదిలిన బాణాలు కానీ తెలంగాణ గల్లీ నుండి ప్రజలు తయారు చేసిన బ్రహ్మాస్త్రం 3 అక్షరాల బ్రహ్మాస్త్రం కేసీఆర్ అధ్యక్ష అందుకే నిర్ణయాలు మెరుపు వేగంతో జరుగుతూ ఉన్నాయి ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతా ఉన్నాయి అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితం అంటే 10 జనపద్ కాదు అధ్యక్ష తెలంగాణ జనపదంతో కలిసి కదం దొక్కితే అప్పుడు ఆదరణ ఉంటుంది కానీ 10 జనపద్ చుట్టూ చక్కర్లు కొడితే అక్కడ ఆగమాగమైతే ఏమి కాదు మీతోని మీ వల్ల ఏమి కూడా కాదని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష చివరిగా నేను చెప్పేది ఇవాళ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజల ముందు స్పష్టంగా ఈ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సందర్భంగా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు నేను వాళ్ళందరినీ కూడా ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు నేను చాలా సందర్భాల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో కొద్ది కాలం నేను గడిపిన ఆ తర్వాత ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా కొంత పుస్తకాలు చదువుతున్నప్పుడు కానీ ఒక కొటేషన్ నాకు బాగా నచ్చిన కొటేషన్ అధ్యక్ష ఇన్ పాలిటిక్స్ ఇన్ లైఫ్ వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈజ్ అనేది ఒక సామెత అధ్యక్ష అంటే ప్రజలు భాగస్వాములు అవ్వాలి రాజకీయాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర పోషించాలి అని దాని ఉద్దేశం అధ్యక్ష ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కొన్ని రాబందులు మళ్ళీ తిరుగుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో మన తెలంగాణ కవి మన కరీంనగర్ ముద్దుబిడ్డ మన జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పిన ఒక మాటని ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష జాగ్రత్త ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద చూస్తూ చూస్తూ వేయకు గద్దకు ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు మీ జీవితం కింద ఎర్తు గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తా అధ్యక్ష జాగ్రత్త ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద చూస్తూ చూస్తూ వేయకు గద్దకు ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు మీ జీవితం కింద ఎర్తు అన్నాడు అధ్యక్ష అంటే తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళం అయిపోతారని చెప్పిండు అధ్యక్ష జనం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు వారు చాలా చెప్పారు బట్టి గారు దానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష ఓఆర్ఆర్ పాపం సావాస దోషం అధ్యక్ష ఒక ఆయన ఏదో బయట మాట్లాడితే పాపం బట్టి గారు ఇక్కడ మాట్లాడి అనవసరంగా ఎదుదో అన్నారు అధ్యక్ష దానికి కూడా తప్పకుండా సమాధానం చెప్తాను దాని గురించి కూడా చెప్తాను అధ్యక్ష ఓఆర్ఆర్లో ఏదో కుంభకోణం లంబకోణం జరిగింది అన్నాడు అధ్యక్ష ఆయన చెప్తా అధ్యక్ష ఓఆర్ఆర్ మేము కట్టినాము దాన్ని ఏదో మీ అప్పనంగా అప్పచెప్పినారు అన్నాడు వారు మాత్రమే కాదు అధ్యక్ష వీళ్ళ అధ్యక్షుడు నోటికి వచ్చినట్టు ఆయనకి ఏంటంటే పాపం ఏదో చిన్న వ్యాధి ఉన్నట్టుంది అధ్యక్ష ఏది మాట్లాడినా 1000 కోట్ల కుంభకోణం లక్షల కోట్ల కుంభకోణం అంటాడు కొత్త సెక్రటేరియట్ కడదామని ఉన్న సెక్రటేరియట్ని తొలగించి కొత్త సెక్రటేరియట్ కడతామంటే ఆ సెక్రటేరియట్ కింద 10,000 కోట్ల నేలమాగాని ఉంది కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దవ్వి అందులోకి పోయి తెచ్చుకుంటుండు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు ఇక ఆయన మాట్లాడే మాటలు సీరియస్ తీసుకోవాలా సార్ మేము కోకాపేట భూములు అమ్మకమైందంటే కుంభకోణం అంటాడు 10,000 కోట్ల కుంభకోణం కరోనా వచ్చింది అదేదో వ్యాక్సిన్ కొంటున్నామంటే 50,000 కోట్ల కుంభకోణం నోరు తెరిస్తే 1,000 కోట్లు లక్షల కోట్లు తప్ప అధ్యక్ష ఇది నాకు తెలిసినంత వరకు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని మనం అనుకుంటాం అధ్యక్ష కానీ కొంతమందికి అది రూట్ టు ఇన్కమ్ అధ్యక్ష ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పగాని ఇక అట్లాంటి వాళ్ళకు ఏది తెస్తే అది నోరు తెరిస్తే 1,000 కోట్లు లక్షల కోట్లు అది తప్ప ఇంకో పని లేదు అధికారులను హెరాస్ చేస్తారు కాంట్రాక్ట్ సంస్థలను హెరాస్ చేస్తారు ఇది ఎందుకు చేసిరో మాకు తెలుసు అది కూడా చెప్తున్నాను నేను మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడిండో ఆయనకి ఏం కావాలనో అన్ని మాకెరికే మీకు తెలియక కాదు
ఇగో చెప్తున్నా, మీరు ఐఆర్బి ఇన్ఫ్రా గురించి మాట్లాడింది కదా, అదో కంపెనీ అని. ఆ కంపెనీ ఏంటిది అంటే దాని కథ ఏంటంటే, ఆ కంపెనీ ఈరోజు దివాలా తీసిన కంపెనీ అన్న